రచన శ్రీ విశ్వమాతాదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర. ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీలా వైభవాల్ని కీర్తిస్తూ రచించిన 108 శ్లోకాలలోని ఒక శ్లోకాన్ని పద్య రత్నాలను గూర్చి తెలుసుకుందాం. బ్రాహ్మీకాల సుప్రభాత ప్రపద్యాద్యనేక స్తోత్ర పఠనానందమూర్తి మహిపోషక త్రికాల సహస్రనామానేక స్తోత్ర మహామంత్ర పారాయణ భక్త జనానుగ్రహమూర్తి నిత్యానేక కుసుమ యాగోత్సవ నిర్వహణాలయ స్థలాభివృద్ధికర్త సత్యకీర్తిప్రదా పూర్వజన్మ పుణ్యఫలకోటి దీపాలంకరణ వ్రత దీక్షాచరణ శక్తి ప్రదాత వెంకటేశ. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు ఒక పద్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. ప్రతి వ్యక్తి జీవన మార్గంలో అనేక మార్పులు కలుగుతూ ఉంటాయని, వారు కలి మాయలో పడి వారికి కలుగుతున్న మార్పుల్ని గమనించలేకపోతారని, కొంతమంది అధికారులకు అనేక రకాలైన అపనిందలు వస్తూ ఉంటే వాటిని శ్రీ వెంకటేశ్వరుడు తొలగింపజేస్తాడని తెలియజేస్తూ ఈ విధంగా చెప్పారు. పలు విధ వృత్తులన్ పనిచేయువారిపై దాడులెన్నో జరుగ ధరణిలోన విధివ్రాతలో వచ్చు వింతైన మార్పులన్ కలిమాయలో పడి కానకుంద్రు అధికారులకు వచ్చు అపనిందలన్ పాపి కారాగృహము శిక్ష కట్లు విప్పి కోర్టు చిక్కుల నెల్ల కూలద్రోయుచు స్వామి తిరుమలేశుడు వింత తీర్పులిచ్చు గ్రహములనుకూలగతిలోన కదలకున్న భక్తజనులకు ఘనమైన శక్తినిచ్చి చిత్రమైనట్టి ఫలితాలు చెంతజేర్చి విశ్వసారథి శ్రీపతి విజయమిచ్చు. లోకంలో ఎంతోమంది ఎన్నో వృత్తులు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వారి మీద అనుకోని విధంగా పలు విధాలైన దాడులు జరుగుతూ ఉంటాయి. జీవన గమనంలో జరుగుతున్న వింతైన మార్పుల్ని కొంతమంది కలిమాయా ప్రభావంతో గమనించలేరు. అధికారులు అపనిందల పాలైనప్పుడు, కారాగృహంలో బందీలైనప్పుడు, న్యాయస్థానానికి సంబంధించిన చిక్కుల్లో ఉన్నప్పుడు స్వామి వింత తీర్పులను ఇచ్చి వారిని ఆదుకుంటాడు. గ్రహాలు అనుకూలించని సమయంలో కూడా భగవంతుడు భక్తుల పక్షాన ఉండి
గొప్ప శక్తిని ప్రసాదిస్తాడు. వింతైన శుభ ఫలితాలను ప్రాప్తింపచేసి విజయాన్ని చేకూర్చుతాడు. కష్టాలు వివిధ రకాలుగా ఉంటాయి. ఒక్కొక్కరి కష్టం ఒక్కొక్క విధంగా ఉంటుంది. పదవులను నిర్వహించే వారికి ఈ కష్టాలు మరింత విచిత్రమైన రీతిలో కలుగుతూ ఉంటాయి. కష్టాలను తొలగించుకోవటానికి భక్తులు భగవంతుని ఆశ్రయించటం సహజం. ఆర్తజన రక్షకుడైన భగవంతుడు తనను నిష్ఠతో కొలిచే భక్తులకు కొంగు బంగారమై నిలుస్తాడు. చిక్కుల్ని తొలగిస్తాడు. గ్రహ పీడలను తొలగించి గ్రహాలను అనుకూలింపచేస్తాడు. విజయాన్ని ప్రసాదిస్తాడు అంటున్నారు వేజండ్ల శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకటకాళీకృష్ణ గురు మహారాజ్ వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకటకాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో కాలచక్రాన్ని గమనించినప్పుడు చాలామంది వ్యక్తులకు జాలి, దయ అనేవి కనిపించకుండా పోతాయని, చాలామంది పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఆలన పాలన లేక అలమటిస్తూ ఉంటారని, స్వచ్ఛమైన మనస్సు కలిగిన వారికి విజయం సులభంగా లభిస్తుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. కాలచక్రమహిమ కనిపెట్టి చూడంగా కాను పింపకపోయే కరుణ ప్రేమ, తల్లిదండ్రి సాయముల్ తమకు లేక జనులు ఆదరించెడివారు అసలు లేక, దుఃఖము మృత్యువంతునుమాడు సమయాన ఆపదల్ తొలగించునద్భుతముగా, విమలమతులకెల్ల విజయము చేకూర్చు భగవంతుడే తోడు భక్తులకును, అందరికిని బంధువు ఆ వెంకటేశుండు అవసరమునిరిగి ఆదరించు, తల్లిదండ్రులను తమ బిడ్డ క్షేమము చూచునట్లు హరియే కాచుచుండు. కాలచక్రంలో జరిగే అనేక మార్పులను గమనించినప్పుడు కరుణ, ప్రేమ, జాలి, దయ కనిపించకుండా పోతున్నాయి. పిల్లల్ని తల్లిదండ్రులు ఆదరించేవారు లేక అలమటించేవారు ఎంతోమంది ఉన్నారు. దుఃఖము, మృత్యువు వెంటాడుతున్న సమయంలో శ్రీనివాసుడు అద్భుత రీతిలో ఆదుకొని ఆపదల్ని తొలగిస్తాడు. స్వచ్ఛమైన మనసు కలిగిన వారికి విజయాన్ని ప్రసాదిస్తాడు. భక్తులకు భగవంతుడే అండ. అందరికీ బంధువైన ఆ శ్రీనివాసుడు అవసరాన్ని గుర్తించి ఆదరిస్తాడు. తల్లిదండ్రులు తమ బిడ్డ క్షేమాన్ని చూసినట్లు శ్రీహరి భక్తులను కాపాడుతూ ఉంటాడు. కాలం మారిపోయింది. కలికాలంలో దుష్ట చింతనలు పెరిగిపోతున్నాయి. పక్కవారిని గూర్చి పట్టించుకునే తత్వం మచ్చుకైనా కనిపించటం లేదు. ప్రతి ఒక్కరూ
స్వార్థ బుద్ధితో ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ స్థితిలో ఆర్తుల్ని ఆదుకునేవారు కరువయ్యారు. ఏ దిక్కు లేని వారికి భగవంతుడే దిక్కు అవుతాడు. అందుకే భక్తులు ఆపద సమయాల్లో ఉన్నప్పుడు శ్రీ వెంకటేశ్వరుడు ఆ భక్తుల్ని ఆదరిస్తాడు. విమలమతులైన భక్తులు భగవంతుని పూర్తి విశ్వాసంతో సేవిస్తారు. అలాంటి వారే నాకు ప్రియులు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏ భక్తులు సంపూర్ణ విశ్వాసంతో నా యందు తత్పరుడై అమృతమయమగు ఈ ధర్మమును చెప్పబడినట్లు అనుష్ఠిస్తారో వారు నాకు అత్యంత ప్రియులు అని పలికిన తీరును గమనించినప్పుడు భగవంతుని తలుస్తూ సేవిస్తే విలువైన, విచిత్రమైన, విశిష్టమైన శుభ ఫలితాలు ఎన్నెన్నో లభిస్తాయని గాఢ నమ్మకం అంటూ తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో భక్తులను లేదా ప్రజలను అనేక దుఃఖాలు వెంటాడుతూ ఉంటే ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరునికి మొక్కుకుంటే అనేక రకాలైన బాధలు తొలగిపోయి వారి ధనం వృద్ధి చెందుతుందని, ఏ రంగములో ఉన్న వారికి ఆయా రంగాలలో బ్రతుకు సఫలంగా సాగుతుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. వేవేల దుఃఖాలు వెంటాడుచుండగా వెంకటేశుని మృక్కి వేడుకొనగా సంచిత దుష్కర్మ సమసిపోబుచునుండు స్వరపూజ మార్గముల్ సులభమగును. వ్యాపార వ్యవసాయ వర విద్యల బహుళ వృద్ధియౌ ధనము సమృద్ధిగాను భక్తుల విధివ్రాత బహుమార్పు చెందుచు బ్రతుకు సాగుచునుండు బాగుగాను. నమ్మి సేవ చేయునట్టి భక్తులకెల్లా మేలుగూర్చునట్టి మేటిదేవా శేషగిరి నివాస శ్రీనిధి వల్లభ నిన్ను గొలుచువారె నిజముగనులు. భక్తజనులను అసంఖ్యాకంగా నిరంతరం దుఃఖం వెంటాడుతూ ఉంటే శ్రీ వెంకటేశునికి నమస్కరించినప్పుడు వారి పూర్వజన్మల దుష్కర్మలు తొలగిపోతాయి. దేవుని పూజకు మార్గం సుగమం అవుతుంది. దేవ పూజలు చేసిన వారికి వ్యాపారంలోనూ, వ్యవసాయంలోనూ, పలు విద్యల్లోనూ ధనం అభివృద్ధి చెందుతుంది. కాలం కూడా కలిసి వస్తుంది. భక్తుల నొసటి రాతలు కూడా మారిపోయి జీవితాలు సక్రమంగా సాగుతాయి. నమ్మి సేవించేవారికి మేలుగూర్చే ఓ శ్రీనివాస, శేషగిరివాసుడవై నీవు ఐశ్వర్య నిలయుడవై లక్ష్మీ వల్లభుడవై వెలుగొందుతూ ఉంటావు. నిన్ను సేవించే నీ భక్తులు నిజంగా గొప్పవారు. జీవితంలో సుఖ దుఃఖాల కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. మానవులు సుఖం వచ్చినప్పుడు ఎవరినీ లెక్క చేయరు. కొంచెం కష్టం కలిగితే విచారిస్తారు, కుంగిపోతారు, దుఃఖిస్తారు.
అప్పుడు దేవుణ్ణి తలుచుకుంటారు, దేవునికి నమస్కరిస్తారు, పూజలు చేస్తారు. భగవంతుడు భక్తుల స్థితిని అర్థం చేసుకొని తగిన విధంగా అండగా నిలుస్తాడు. వారి దుష్కర్మల్ని తొలగిస్తాడు. దుష్కర్మలు తొలగిపోవటంతో భక్తుల తలరాతలు కూడా మారిపోతాయి. విశ్వేశుడైన శ్రీ వెంకటేశ్వరుని సేవించటం వలన ఆయన భక్తులు కూడా ఘనులు అవుతారు అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో భగవంతుడైన శ్రీ వెంకటేశ్వరుని నమ్మి స్వచ్ఛమైన మనస్సుతో నిష్ఠతో వ్రతాలు చేసినప్పుడు ఆ దేవదేవుడు వారికి సరి అయిన ఫలితాలను ప్రాప్తింపజేస్తాడని, దేవదేవునికి దీపారాధన చేసిన వారికి వారి జన్మలలో వెలుగును కలిగిస్తాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. జగమేలు శ్రీపతి నగవాసికెప్పుడు నిత్య సత్యవ్రతముల్ నిష్ఠచేయ వేద శ్రవణ ప్రజ్ఞ వెనువెంటనే ఇచ్చు విమల కీర్తి ప్రదాత విష్ణుమూర్తి కోటి వత్తులు వేసి కోరి దీపమ్ములన్ వెలిగింప జన్మకే వెలుగులిచ్చు ఊంజల సేవలన్ ఉత్సుకతను చూడ మానసాంబుదితాను మరల పొంగు నిండు భక్తితో నీ సేవ మెండుగాను చేయుచుండెడి భక్తులు శ్రేష్ఠులరయా నిర్మలాచార నియమాలు నియత భక్తి ఆచరించు వారికి అండయగును స్వామి. సమస్త లోక పాలకుడు లక్ష్మీ విభుడు శేషాద్రివాసి అయిన శ్రీనివాసునికి నిత్యము సత్యబద్ధమైన వ్రతాలు చేసినప్పుడు విమల కీర్తి ప్రదాతయై ఆ వెంకటేశ్వరుడు వేదాలను వినగలిగే శక్తిని ప్రసాదిస్తాడు. కోటి ఒత్తులతో దీపారాధన కవించినప్పుడు కోనేటి రాయుడైన శ్రీ వెంకటాద్రినాథుడు జన్మకు వెలుగును చేకూర్చుతాడు. శ్రీనివాసునికి కావించే ఊయల ఉత్సవాలను తిలకిస్తే మానసమనే సముద్రం మరలా మరలా పొంగుతుంది. నిండైన భక్తితో శ్రీనివాసుని మెండుగా సేవించే భక్తులు ఉన్నతులు అవుతారు. స్వచ్ఛమైన ఆచారాలను నియమాలను నిష్ఠతో ఆచరించే నిర్మల భక్తులకు స్వామి ఎప్పుడూ అండగా ఉంటాడు. తనను సేవించే వారి యోగక్షేమాలను శ్రీనివాసుడు ఎప్పుడూ కనిపెడుతూ ఉంటాడు. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్లు సేవలు చేసిన వారికి వారి వారి భక్తి తత్పరతలను బట్టి భగవంతుడు శుభ ఫలితాలను ప్రాప్తింపచేస్తాడు. నవవిధ భక్తి విధానాలలో సేవ కూడా ఒకటి. సేవలు అనేక విధాలుగా ఉండవచ్చు. భక్తులు తమ బుద్ధి కొద్దీ అవకాశం కొద్దీ భగవంతుని సేవలు కావిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఆ వెంకటనాథుడు ఎల్లవేళలా అండగా ఉంటాడు అంటున్నారు వేజండ్ల శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో శ్రీనివాసుడు
భక్తుల జన్మ జన్మాలను పరిశీలించి వారి కర్మలను బట్టి వివిధమైన ఫలితాలను ప్రాప్తింపజేస్తాడని, శ్రీనివాసుని సేవించటం వలన దివ్యమైన వాక్కులను, ఉన్నతమైన బుద్ధులను ప్రసాదింపచేస్తాడని ఈ విధంగా తెలియజేస్తున్నారు. శ్రీనివాసుండైన శ్రీ వెంకటేశుండు పలు జన్మ చేష్టలు పట్టి చూచి పొడమి జనులకెల్ల పుణ్యము చేకూర్చి సద్గుణ సంపదల్ చాలనొసగు శ్రీనివాసుండిచ్చు శ్రీ దివ్యవాక్కులన్ ఉన్నతోన్నత బుద్ధులుద్భవింప శ్రీ వెంకటేశ్వరున్ సేవించు వారికి కలిలోన కాలము కలసివచ్చు. శ్రీనివాసుని దయ చెలువుగా మనకుండ పదబులన్నీ అవియ ప్రాప్తమగును. ఆప్తమిత్రుడగుచు ఆ వెంకటేశుడు కంటిరెప్పవోలె కాచుచుండు. శ్రీనివాసుడు భక్తుల పలు జన్మల్ని గమనించి భక్తజనులకు పుణ్యాన్ని, సద్గుణ సంపదల్ని ప్రసాదిస్తాడు. ఆ దేవదేవుడే మహిమాన్వితమైన వాక్కుల్ని, ఉన్నతోన్నతమైన బుద్ధుల్ని ప్రసాదిస్తాడు. శ్రీ వెంకటేశ్వరుని భక్తులు కలిమాయలో పడకుండా వారికి కాలం కలిసి వస్తుంది. శ్రీనివాసుని దయామృత శక్తి భక్తులకు ప్రాప్తించగా పలు పదవులు అన్నీ అవే అడగకుండా ప్రాప్తిస్తాయి. ఆ వెంకటేశుడు ఆప్తమిత్రునిలాగా ఉండి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. భగవంతుడు భక్తుని ప్రతి జన్మను గమనిస్తాడు, పరిశీలిస్తాడు. వారు చేసుకున్న, చేస్తున్న కర్మలను బట్టి ఫలితాల్ని ప్రసాదిస్తాడు. ఆయన స్మరణంతో పుణ్యం లభిస్తుంది అంటే పాపం తొలగుతుందని అర్థం. అందుకే ఆయన నామస్మరణ మహాత్మ్యాన్ని గురించి ఈ విధంగా చెప్పబడింది. శ్రీనివాసుని స్మరిస్తే చాలు పాపాలు పోతాయి. ఆ దేవుణ్ణి కీర్తిస్తే చాలు కోరికలు తీరతాయి. ఆ దేవదేవుని కళ్ళారా చూస్తే చాలు ముక్తి కలుగుతుంది. అందుకే ఆ శ్రీనివాసుడు నిత్యము సేవించబడుతున్నాడు. శ్రీనివాసుని భక్తులకు కాలం కలిసి వస్తుంది. దేవదేవుడు ఆప్తమిత్రుడై అన్ని విధాల భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.